శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మేమిలా మరి మీరెలా. మేము కొన్ని పంటలు వేసాంగా ఈ మధ్య. అందులో కొన్ని ఇప్పుడిప్పుడే వంకాయలు కాస్తున్నాయి, టమాటాలు కాపుకి వచ్చినాయి, బర్వాటి కాసినాయి, బీర కొద్దిగా కాసినాయి. బీరలో అప్పుడే ఆల్రెడీ తెగులు వచ్చి చనిపోతుంది, మళ్ళీ తీసేసి వెయ్యాలి. అండ్ ఆకుకూరలు వచ్చినాయి, బెండకాయలు వచ్చినాయి. అన్నీ కూడా మా ఇద్దరికి సరిపడా 2-3 కూరలు వచ్చినాయి అన్నమాట. కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. మనం పండించి వాటిని ఫ్రెష్గా కోసుకొని పట్టుకెళ్ళి తింటే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడే కరివేపాకు ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, అలాగే పాలకూర, అలాగే మనకు నచ్చిన తోటకూర ఇట్లాంటివి వేసుకుంటే ఆకుకూరలు వస్తున్నాయి, బాగుంటుంది. ఈరోజు టమాటాలే కొంచెం కొద్దిగా ఎక్కువ పడినాయి. కొద్దిగా మీకు పంపిద్దామంటే మరి వీలవ్వదు కదా, అందుకని చూపిస్తున్నాం అనమాట. మేము ఇలా మరి మీరు ఎలా. అలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఒక లైఫ్ అనుకోవడం వేరు, ఆ లైఫ్ని లీడ్ చేయడం వేరు. మామూలుగా మనం అనుకున్న దాన్ని లీడ్ చేయడం అంటే కొంచెం కష్టం. మనం అనుకుంటాం, మనం ఇలా లైఫ్ని లీడ్ చేద్దాము అని మనం అనుకుంటాం. మాకు ఇన్స్పిరేషను బీ లైక్ ఏ బిందు. ఆ అమ్మాయి యూట్యూబ్లో అమ్మాయిని చూసేవాళ్ళం మేమిద్దరము కూడా. మాకు నచ్చింది. కొంత ల్యాండ్ ఉంటుంది, అందులో కూరగాయలు పండిస్తుంది, గెస్ట్ హౌస్లో చిన్న గెస్ట్ హౌస్ కట్టుకుంది, ఆవును పెంచుకుంటుంది, అలాగా కోళ్ళు అన్ని రకరకాలు. వీక్లీ 1 or 2 వెళ్తూ ఉంటారు, అక్కడ ఉంటారు, అన్నీ చూసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ టౌన్లోకి వచ్చి మళ్ళీ అన్ని పనులు చేసుకుంటుంటారు. కొంచెం చిన్న ఆనందం. ఇవి ఇంకా ప్లానింగ్ ప్రకారం ఇంకా పూర్తిగా వస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. మీ చెయ్యి మంచిదిలాగా ఉందండి. నేను వేస్తే పెద్దగా రావటం లేదు, కానీ పని అమ్మాయి చెయ్యి, నీ చెయ్యి మంచిది అనుకుంటాను. కొంతమంది ఎప్పుడు కూడా ఈ ప్లేస్ లో టమాటాలు 10 కేజీలు తక్కువ ఎప్పుడు తీయలేదు, ఎప్పుడు వేసినా ఇదే ప్లేస్. అవునవును, లాస్ట్ టైం కాకర బాగా కాకర 50 కేజీ వచ్చింది. టమాటా చాలే, మళ్ళీ రేపు తీసుకోవచ్చు. ఇంకా ముగ్గుపోతాయి. అలా కాదు, ఇవి ఎలకలు కొట్టేస్తున్నాయి. ఓకే ఓకే ఓకే. అందుకని ఏం చేస్తానంటే ఒక 2 కిలోలు పచ్చడి పెట్టేస్తాను, నిలవ పచ్చడి. ఓకే. కొంచెం రంగు రాగానే కొయ్యకపోతే ఎండవేడికి కుళ్ళిపోతున్నాయి, తర్వాత ఎలకలు చీమలు అవి కొట్టేసి పాడైపోతున్నాయని కొంచెం రంగు రాగానే కోసేస్తున్నాను. లోపల ముగ్గుతాయి. అవునవును, ముగ్గకుండా ఉండవు కదా, ముగ్గుతాయి అని చేత తోటలో టమాటా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా.